అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు డిజైన్ వచ్చేసి 14థ్ డే డిజైన్ అనమాట. నేను వచ్చేసి మీకు మంచి ఒక కాంబో సెట్ అయితే తయారు చేసి చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అయితే ముందుగా వచ్చేసి మీరు గ్లాస్ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి. లేదు అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. నేనైతే ఈరోజు వచ్చేసి కిడ్స్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తున్నానండి. కిడ్స్ బ్యాంగిల్స్ అంటే మనము వచ్చేసి ప్లాస్టికే తీసుకోవాలన్నమాట. తప్పకుండా మనము కిడ్స్ 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఎప్పుడైనా కానీ మనము ప్లాస్టిక్ మాత్రమే తీసుకోవాలండి. వాళ్ళకి గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి అస్సలు యూజ్ చేయొద్దన్నమాట. అయితే అందులోని భాగంగా నేను వచ్చేసి చిన్న పిల్లల బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి. మనకి కాంబో సెట్ అనమాట. నేను ఫస్ట్ వచ్చేసి 2 కట్కి వచ్చేసరికేనేమో ఇట్లా కరువు బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసేమో కరువు బ్యాంగిల్స్ తీసుకున్నానండి. అదే మీరు గనక పెద్దవాళ్ళు తయారు చేసుకోవాలి ఇలా కాంబో సెట్ అంటే మీరు 3 బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ అంటిస్తే మీకు 1 బ్యాంగిల్ అయితే 2 కట్ వస్తుందండి. అలా అర డజన్ బ్యాంగిల్స్, ఎండ డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి మీరు 3 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే ఇలా 4 బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట. డజన్ బ్యాంగిల్స్ పడతాయి మీకు 2 కట్ 4 బ్యాంగిల్స్ రావాలి అంటే. అయితే ఇంకొక విషయం వచ్చేసి ఇవి వచ్చేసేమో నేను మీకు నార్మల్గా ప్లాస్టికే చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలాంటివి తయారు చేసుకోవాలి అనుకుంటే ప్లాస్టిక్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేయండి. మీరు కరువు తీసుకున్నా పర్వాలేదు, ఫ్లాట్ తీసుకున్నా పర్వాలేదు. ఈరోజు అయితే నేను కిడ్స్ బ్యాంగిల్స్ కాబట్టి మీకు తయారు చేసి చూపించేది. నేను వచ్చేసి 2 కట్ వచ్చేసాను. 2 కట్ వచ్చేసరికి నేను కరువు తీసుకున్నాను. మనకి ఇట్లా 6 బ్యాంగిల్స్, మనకి 6 కట్ వచ్చేసేమో అదేంటి ఫ్లాట్ తీసుకున్నాను. మనకి సెట్ ఆఫ్ బ్యాంగిల్ వచ్చేసి ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వస్తుందన్నమాట. మంచి పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే చేసి చూపిస్తానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాగే చూపిస్తూ ఉంటే ఇంకా వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందండి. ఇంకొక విషయం చెప్తానండి, మీకు వీడియో యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో అనేది డీటెయిల్గా అర్థమవుతుంది. లేదు మీకు యూజ్ లేదు అనుకుంటే వీడియో స్కిప్ చేయండి, పర్వాలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, నో ప్రాబ్లం అనమాట. అయితే నేను వచ్చేసి థ్రెడ్స్ చూపిస్తాను. ఫస్ట్ థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను కదా. అలా మీకు ఇప్పుడైతే నేను ఈ 2 కలర్స్ తీసుకుంటున్నాను. మనకి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇలా బ్లూ కలర్ అండ్ ఆనియన్ పింక్ అయితే తీసుకుంటున్నాను. మనము ఎప్పుడైనా కానీ మనము థ్రెడ్స్ తీసుకునేటప్పుడు ఏ థ్రెడ్ తీసుకున్నా కానీ ఇలా కోడింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇది ఉంది కదండి, దీని మీద మనకి కోడ్ అనేది ఉంటుంది. ఈ నెంబర్ అనమాట. మనకి 13 నెంబర్ కావాలి అంటే ఇదే మనకి ఆనియన్ పింక్లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. అందులో 13th డిజైన్ అయితేనే మనకి ఈ పింక్ అనేది ఆనియన్ పింక్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ రేఫర్న్ అనేది మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇందులో పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా ఒక 4 బ్యాంగిల్స్ తర్వాత థ్రెడ్ అయిపోయింది అనుకోండి, ఇదైతే మంచిగా ఒక 2 సెట్స్ 3 సెట్స్ వరకు వస్తుందండి. నో ప్రాబ్లం అనమాట. ఒకవేళ ఇంకా ఎక్కువ మనం బ్యాంగిల్స్ చేయాలన్నప్పుడు ఇది సగంలో అయిపోతే మీరు ఇందులో ఉన్న రేఫర్ మీద ఉన్న నెంబర్ ఉంది కదండి, అది తీసుకొని షాప్కి వెళ్తే సేమ్ అదే నెంబర్ చూసి మీకు ఇస్తారనమాట. అలా మీకు థ్రెడ్ అనేది సేమ్ కలర్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా మనకి, దీనికి థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది చెప్తానండి. మనకి ఈ 6 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి మనకి 15 to 20 లైన్స్ తీసుకోవచ్చు అనమాట. నేనైతే 20 లైన్స్ తీసుకుంటున్నాను. మీరు 20 లైన్స్ తీసుకుంటారా, 15 లైన్స్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అండి. ఫస్ట్ అయితే నేను ఆనియన్ పింక్ అనేది 20 లైన్స్ తీసుకుంటున్నాను. ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కూడా మనకి ఇక్కడికి 20 లైన్స్ అయితే అయ్యాయి. దగ్గరికి పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. గట్టిగా పట్టుకోవాలండి. మనము థ్రెడ్ అనేది ఇలా గట్టిగా పట్టుకొని ఇవి మొత్తంగా పట్టుకొని నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా గ్లూ పెట్టేసుకోవాలి. ఫుల్గా పెట్టేసుకోండి. ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకొని గ్లూ అంటించేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మనము వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్కి 15 to 20 లైన్స్ అయితే ఇలా తీసుకొని అంటించేసుకోవాలి లైన్స్ అనేవి. తర్వాత 2 కట్కి చూపిస్తానండి. 2 కట్కి వచ్చేసి కూడా మనకి 25 to 30 లైన్స్ తీసుకోవచ్చు. నేనైతే 25 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. బ్లూ కలర్ థ్రెడ్ అయితే నేను లైన్స్ తీసుకుంటున్నానండి. 2 కట్కి వచ్చేసి మనకి 25 to 30 లైన్స్ అనమాట. నేనైతే 25 తీసుకుంటున్నాను. మనకి ఇక్కడికైతే 25 లైన్స్ అయ్యాయండి. ఇక్కడికి అన్నీ పట్టుకొని ఒక్కసారి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనము గ్లూ అనేది అన్నిటికి కలిపి వెడల్పుగా ఉండేలా చూసుకొని అంటించేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కట్కి వచ్చేసి ఇలా అంటించేసుకోవాలి. నేను ఏ బ్యాంగిల్కైనా పైన అనిపిస్తున్నానండి, అది గమనించండి. ఇలా ఇది కాస్త ఆరాలన్నమాట. మనకి ఇప్పుడు వచ్చేసి ర్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. మీకు ఫస్ట్ వచ్చేసి 6 కట్కి చూపిస్తాను. ఇలా థ్రెడ్ అనేది మనకి వెడల్పుగా ఉండేలాగా చూసుకొని ఇలా ర్యాప్ చేసుకోవాలి.
ఇలా మనం 6 బ్యాంగిల్స్ కూడా ఇలానే ర్యాప్ చేసుకోవాలి. చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనకి 2 కట్టు కరువు బ్యాంగిల్కి అయితే థ్రెడ్ ర్యాప్ చేస్తున్నానండి. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలాగే ర్యాపింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది. ఇలా అంటించేసుకోవాలండి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ర్యాప్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు కింద నుంచి చూసినా కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. టోటల్గా బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుందండి. 4 బ్యాంగిల్స్ ఇలానే మనము థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఇలా 4 బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద డిజైన్ చూపిస్తాను. సింపుల్గా చూసేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 కట్ మీద డిజైన్ చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. ఇలా మనము 12 బ్యాంగిల్స్కి అయితే ఇట్లా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వచ్చేసి ఫస్ట్ అయితే మనకి 2 కట్ బ్యాంగిల్కి అయితే చూపిస్తాను, చూసేయండి. రెండింటికి కుందన్స్ చూపిస్తానండి. కుందన్స్ వచ్చేసి మనకి గ్లాసీ కుందన్స్ అండి. మనకి వచ్చేసి సిల్వర్ కుందన్స్ గ్లాసీవి 6K తీసుకుంటున్నానండి. ఐ షేపు, అలాగే వచ్చేసి డ్రాప్ షేపు, మనకి రౌండ్ మనకి వచ్చేసి గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 3mm అండి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అనమాట. డ్రాప్లో బ్లూ కలర్ తీసుకుంటున్నానండి. ఇది కూడా గ్లాసీ కుందన్సే అనమాట. ఇలా 3 రకాల కుందన్స్ తోటి ఇవి పార్టీ వేర్ అయితే మీకు బ్యాంగిల్స్ చేసి చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నానండి. దగ్గర నుంచి అయితే చూపిస్తాను, చూసేయండి. మనము డిజైన్ ఎలా అయితే పెట్టుకోవాలి అనుకుంటామో సేమ్ అదే మాదిరిగా గ్లూ అనేది అప్లై చేయాలండి. మనకి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనము పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి డ్రాప్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఐ షేప్ వస్తుందండి. ఇలా ఈ పద్ధతిలో పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే డ్రాప్ పెడతానండి. ఇలా డ్రాప్ అనేది రివర్స్లో పెట్టేసుకొని మనము ఐ షేప్ అనేది ఇలా. ఇది న్యూ డిజైన్ అండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనము ఒక 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటే, నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే మనము గోల్డ్ మీద చేసుకుంటే బెటర్ అండి. ఇలా పెట్టేసుకోవాలండి 1 by 1. మనకి చాలా బాగుంటుంది డిజైన్ అయితే. చిన్న చిన్న పిల్లలకి కూడా బాగుంటుందండి. నేను ఇవి చేసేది కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట. 14 సైజ్ మీద చేస్తున్నాను. ఇవి తయారు చేయడానికి మనకి థ్రెడ్ ర్యాపింగ్ చేసేసుకుంటే ఈ వర్క్ అనేది మనకి చాలా త్వరగా చేసుకునే డిజైన్ అనమాట. ఇలా ఇంకా 1 by 1 ఇలానే పెట్టేసుకుంటూ బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలండి. ఇలానే బ్యాంగిల్ మొత్తం 4 బ్యాంగిల్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు వచ్చేసి ఇలా 6 కట్కి చూపిస్తాను, చూసే. మీకు 4 సైడ్స్ వచ్చేలాగా ఇలా డిజైన్ ఫస్ట్ ఇక్కడ డ్రాపు, ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ పెట్టుకుంటే బాగుంటుందండి. మీకు ఇలా అర్థమైతే ఇలా పెట్టేసుకోండి, లేదు అంటే మార్క్ షీట్ తోటి మార్క్ చేసేసుకోండి. ఒక్కొక్క బ్యాంగిల్కి ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనము దీనికి స్ట్రైట్గా ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట.
మీకు మార్క్ చేసుకోవటము ఎగ్జాక్ట్గా రాకపోతే ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో ఉండేలాగా సెంటర్ చూసుకొని ఇలా మీకు బ్యాంగిల్ అనేది ఇలా పట్టుకుంటే అర్థమవుతుందండి. ఇక్కడ రావాలన్నమాట, ఇక్కడ రావాలి డిజైన్. ఇలా 12 బ్యాంగిల్స్కి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి స్ట్రైట్గా ఇక్కడ అనమాట, అంటే ఈ రెండింటి మధ్యలో ఉండేలాగా చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుందండి, రెండు కూడా రెండింటి మధ్యలో రావాలి. అంటే నాకు అందాజుగా తెలుసు కాబట్టి ఎలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనేది నేను మీకు పెట్టి చూపిస్తున్నానండి. మార్క్ షీట్ లేకపోయినా కూడా మనము ఇలా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా 4 సైడ్స్ కూడా మనకి సమానంగా ఉంటుందన్నమాట. ఇలా 12 బ్యాంగ్స్ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి, చాలా బాగుంటుందండి. ఇవి మనకి కొంచెం ఆరిపోయిందంటే ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు ఆరిన తర్వాత గ్లూ అనేది కనిపించదండి, నీట్గా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుందన్నమాట. మనకి బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. చూడండి మీకు ఎటు నుంచి కూడా గ్లూ అనేది ఎక్కడ కనిపించదు, కింద కూడా నీట్గా ఉంటుంది బ్యాంగిల్ అనేది. ఇలా ఉంటుందండి డిజైన్ అయితే. ఇలా మనము 4 బ్యాంగిల్స్ తయారు చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేను ఇవి కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట, పెద్దవాళ్ళకు కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. నేను బ్లూ అండ్ మనకి వచ్చేసి వైట్ కాంబినేషన్లో చేశాను అనమాట. బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి, చాలా బాగుందన్నమాట ఈ డిజైన్ అనేది. చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. ఇలా 4 బ్యాంగిల్స్ తయారు చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 కట్ బ్యాంగిల్స్ అయితే నేను ఒక డజన్ బ్యాంగిల్స్ ఇలా తయారు చేశానండి. ఇలా కంప్లీట్గా బ్యాంగిల్ అనేది ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా పెట్టేసుకున్నాను. ఇలా ఒక 3 పోర్షన్స్ వచ్చేలాగా చూసుకొని ఇలా పెట్టానన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి, చూడండి ఇలా ఉంటుంది. నేను డజన్ దాకా ఇలా చేశానన్నమాట. 6 కట్లో నేను 2 పేర్స్ అయితే తీసుకున్నానండి, డజన్ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. ఇలా పిల్లలకి ఇలా సింపుల్గా ఇలా తయారు చేసి కూడా వేయొచ్చండి. మల్టీపర్పస్లో కూడా మనం తయారు చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి ఎలా ఉంటుంది లుక్ ఏంటి అనేది మీకే అర్థమవుతుందండి. ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి ఇలా అన్నమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి ఇలా చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వస్తుంది. మనకి 2 హ్యాండ్స్కి వచ్చేసి ఇలా. ఇవి వచ్చేసి కిడ్స్ బ్యాంగిల్స్ అండి, పెద్దవాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా బాగుంటుందన్నమాట. పెద్దవాళ్ళు కానీ పిల్లలకి కానీ ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. నేను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చేశానండి. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పండి.